వంటగదిలో పనిని చాలా సులభం చేసే ప్రీతి జియాన్ మిక్సర్ గ్రైండర్ గురించి ఇవాళ పూర్తి వివరాలు మనం తెలుసుకోపోతున్నాం. ఈ వీడియోలో ఎలా యూజ్ చేయాలి, ఏమేం పార్ట్స్ ఉంటాయనేది డీటెయిల్గా చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఒక మిక్సర్ గ్రైండర్ ఉంటే చాలన్నమాట, మనం పనులు అనేవి చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నిమిషాల్లో వంటలు చేసి వడ్డించేయచ్చు చాలా ఈజీగా. ఇదొక మన మంచి ఫ్రెండ్ అయిపోతుందండి వంటింట్లో. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి సిట్రస్ జ్యూసర్. ఈ సిట్రస్ జ్యూసర్లో మనం బత్తాయి, నారింజ, నిమ్మ, మొసంబి లాంటి ఫ్రూట్స్ యొక్క జ్యూసెస్ని చాలా ఈజీగా తీసుకోవచ్చు. చాలా స్లో మీద పెట్టుకొని మనం దీన్ని రొటేట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా మనకి జ్యూస్ అనేది కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మాస్టర్ షెఫ్ విత్ డిస్క్ హోల్డర్. ఇందులో 2 రకాల డిస్క్లు వస్తాయండి. ఒకటేమో స్లైసింగ్కి ఉపయోగపడుతుంది, మరొకటి వచ్చేసి గ్రేటర్ అండి. ఇది గ్రేటింగ్ చేయడానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఆటా నీడర్ అనమాట. సో దీన్ని ఈ మాస్టర్ షెఫ్ జార్లోంచి ఈ విధంగా మనం డిటాచ్ చేసుకోవచ్చు. ఇదైతే ఆటా అంటే గోధుమ పిండిని మనం ముద్ద ప్రిపేర్ చేస్తాం కదా, దానికైతే యూజ్ అవుతుందండి. సో బ్లాక్ కలర్లో కొంచెం ఉంటుంది ఇది. తర్వాత దీన్ని అయితే మనం ఇట్లా ఈ విధంగా మిడిల్లో ప్లేస్ చేసుకుని తర్వాత ఆ ఆటా నీడర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి దానిపైన వచ్చే లిడ్, ఇంకా అది వచ్చేసి మనం దాంట్లో వాటర్ యాడ్ చేయడం వస్తాం కదండి, ఆ వాటర్ని మెజర్ చేయడానికి ఇచ్చారనమాట. తర్వాత దీంతో పాటు మనకి ఇక్కడ 3 రకాల జార్లు అయితే యాడ్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి పెద్ద జారు, తర్వాత నెక్స్ట్ ఫ్లెక్సీ లిడ్, తర్వాత నార్మల్ లిడ్ అనమాట. నేను వీటన్నిటిని తర్వాత వివరిస్తాను. తర్వాత ఒక చిన్న జార్ ఇచ్చారనమాట, చిన్న అన్నిటికన్నా స్మాల్ అండి, చాలా క్యూట్గా ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి మామూలు నార్మల్ లిడ్. ఈ బ్లేడ్ వచ్చేసి మనం స్లైసింగ్ ఇంకా చాపింగ్ యూజ్ చేసే బ్లేడ్. తర్వాత ఇదిగోండి, ఇది మన మిక్సర్ గ్రైండర్ అయితే. సో కంప్లీట్గా అయితే ఈ ఐటమ్స్ ఇందులో వస్తాయి. ఇంకా మాస్టర్ షెఫ్ జారు, దానికి లిడ్, డిస్క్ హోల్డరు, స్లైసింగ్ బ్లేడు, ఇంకా చాపింగ్ బ్లేడు, తర్వాత వచ్చేసి ఆటా నీట్ చేసే బ్లేడు, ఫ్లెక్సీ లిడ్, 3 రకాల జార్లు, ఒక జ్యూసరు, ఇవన్నీ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇదైతే అన్నిటికన్నా స్మాల్ జారు. ఇందులో మనం స్పైసెస్ని అంటే ధనియాలు, జీలకర్ర ఇటువంటివి గ్రైండ్ చేసుకోవచ్చు. చక్కగా ఫైన్గా పౌడర్ అవుతాయి. చాలా యూస్ఫుల్ అనమాట. అంత చిన్న జార్లో చాలా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మిడిల్ జార్ అనమాట. సో మీడియం సైజ్ జారు. ఇది వచ్చేసి అన్నిటికన్నా బిగ్ సైజ్ జార్ అనమాట. ఇందులో చక్కగా మనం మినపప్పు ఇట్లాంటివి మనం నార్మల్గా గ్రైండ్ చేసుకుంటాం కదా, ఆ విధంగా గ్రైండ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి. దీనికి ఒక ఫ్లెక్సీ లిడ్ అనేది వస్తుంది. ఇది చూడండి, ఇదే అనమాట ఫ్లెక్సీ లిడ్. ఈ ఫ్లెక్సీ లిడ్ని యూజ్ చేసుకొని మనమైతే తక్కువ క్వాంటిటీ వేసుకున్నప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నప్పుడు దాన్ని కొంచెం పైకి పుల్ చేసేసి ఈ విధంగా పెట్టుకోవచ్చు. దీని మధ్యలో ఒక చిన్న క్యాప్ లాగా వస్తుంది అనమాట. దాన్ని రిమూవ్ చేసుకుని మనం వాటర్ యాడ్ చేసుకోవాలంటే వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది వచ్చేసి మీకు ఇందాక చెప్పాను కదా, జ్యూసర్. తర్వాత ఇక్కడ చూడండి, ఈ మాస్టర్ షెఫ్ జార్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా మనం డిటాచ్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు అనమాట. సో పైదాన్ని అయితే నీట్గా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. దీన్ని అయితే మనం ఈ విధంగా డిటాచ్ చేసుకోవచ్చు. ఇంకా అటాచ్ చేసుకునే విధానం కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా దీంట్లో పెట్టేసి మనం దాన్ని కొంచెం స్లైట్గా రొటేట్ చేస్తే ఆ కింద పార్ట్ అనేది ఈ విధంగా ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. తర్వాత ఈ పార్ట్ని మనం అయితే ఈ విధంగా అసెంబుల్ చేసుకోవాలి దానికి. సో ఇదనమాట, ఈ విధంగా మనం అసెంబుల్ చేసుకోవచ్చు. ఈ పిన్ అనేది చక్కగా దాంట్లో సెట్ అయ్యే విధంగా స్టార్ షేప్లోనే మనం దీన్ని పెట్టుకోవాలండి. ఎలా పెడితే అలా పెట్టుకోకూడదు, జాగ్రత్తగా గమనించుకొని పెట్టుకోవాలి. సో దీంట్లో అయితే చాలా బాగా మనకి వర్క్ అనేది జరుగుతుంది. చూసారా, ఈ బ్లేడేనండి నేను ఇందాక చెప్పా కదా, ఆటా నీట్ చేసే బ్లేడ్, అంటే పిండి కలపడానికి యూజ్ చేసే బ్లేడ్ అనమాట. వితిన్ 1 మినిట్లో మనం వేసిన పిండి అంతా చక్కగా ముద్దయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మనం ఆనియన్స్ అవి ఇంకా చాపింగ్ బ్లేడ్ లాగా అనమాట. చాపింగ్, స్లైసింగ్ అన్నీ చేసుకోవచ్చు. ఆ బ్లేడ్ ఇది. సో చాలా బాగా చాలా షార్ప్గా ఉంటుందండి. జాగ్రత్తగా తీసుకోవాలి. ఇందులో నుంచి ఇంగ్రీడియంట్ మనం బయటికి తీసుకునేటప్పుడు దాన్ని కూడా ఈ విధంగా మనం ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దీని లోపలికి ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి డిస్క్ హోల్డర్ అండి. దీని లోపల మన 2 రకాల డిస్కులు ఉంటాయి. ఒకటి వచ్చేసి స్లైసింగ్ డిస్క్ అనమాట. ఇక్కడ మీరు చూస్తుంది ఇది స్లైసింగ్ డిస్క్. దీంట్లో మనకి చక్కగా పీసెస్ అన్నీ స్లైస్ అయ్యి వస్తాయి అన్నమాట. దీన్ని చూడండి, ఇక్కడ ఈ విధంగా మనం దీన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న పిన్ ఉంటుంది. ఆ పిన్ నుండి ఈ పార్ట్ని బయటికి తీసి ఈ విధంగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అటాచ్ చేయడం కూడా చూపిస్తానండి మీకు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి గ్రేటర్ అనమాట. ఈ గ్రేటర్ని కూడా మనం ఈ విధంగా చూడండి, ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ని ఇక్కడ ట్రయాంగిల్
షేప్ లోపలికి పోనిచ్చి అక్కడ చిన్న క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్ లోపలికి దీన్ని ఇన్సర్ట్ చేసుకొని ఈ వైపుకి దీన్ని మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఈ బటన్ అనేది దాని ఈ మధ్యలో ఉన్న గ్యాప్లోకి వచ్చేస్తే ఇదైతే ఫిట్ అయిపోతుంది. దీన్ని మనం ఈ విధంగా లోపల ఉన్న స్టాండ్కి ఫిక్స్ చేసుకుని దాని మీద లిడ్ పెట్టేసుకొని తర్వాత దీనికి ఒక చిన్న హోల్డర్ ఇస్తారండి. ఇది వచ్చేసి మనం వాటర్ యాడ్ చేసుకుని, అంటే మనం పిండి కలుపుకునేటప్పుడు వాటర్ ఇందులో వాటర్ కరెక్ట్గా ఒక కప్పు పిండికి అక్కడ కనిపిస్తున్న లైన్ వరకు వాటర్ తీసుకుని అందులో యాడ్ చేసుకుంటే ముద్ద కలుపుకోవడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా మన ఆనియన్స్ అవన్నిటిని చాప్ చేయడానికి, అంటే లోపలికి ఇన్సర్ట్ చేసుకోవడానికి కూడా ఇది ఈ విధంగా యూజ్ అవుతుంది అనమాట. సో దీనికి చూసారా ఇక్కడ గ్రిప్ అనేది ఇచ్చారు, ఎందుకంటే ఆ ఆనియన్స్ అవి చక్కగా లోపలికి అంటే ఇన్సర్ట్ చేసేయడానికి యూజ్ఫుల్గా ఉండే విధంగా ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ చూడండి దీనికైతే కరెక్ట్గా ఈ ఫిక్సింగ్ కూడా చూపిస్తున్నాను. పై ఉన్న టాప్ని మనం చక్కగా ఈ విధంగా కరెక్ట్గా ఆ హోల్స్ని చక్కగా సెట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేనైతే మీకు డెమో మోడల్ చూపిస్తాను చూడండి. మాస్టర్ షెఫ్ జార్ని పెట్టేసుకున్నాం, తర్వాత స్లైసింగ్ డిస్క్ని అయితే అరేంజ్ చేసేసుకున్నాను, తర్వాత దీని మీద లిడ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనమైతే ఆనియన్స్ని మనకి రౌండ్ షేప్ కావాలా హాఫ్ షేప్ కావాలనేది మన ఇష్టం అనమాట. ఇక్కడ ఈ విధంగా వేసుకొని చక్కగా మనం దీన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే రౌండ్ షేప్లో ఆనియన్స్ని కట్ చేయబోతున్నాను. సెకండ్ అండి, విత్ ఇన్ 1 సెకండ్ ఒక్క పల్స్ ఇచ్చేసరికి ఆనియన్ మొత్తం గ్రేట్ అయిపోయింది అనమాట. చూడండి ఇక్కడ రిమూవ్ చేసి చూపిస్తున్నాను. బ్లేడ్ అయితే చాలా షార్ప్గా ఉందండి, జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలా రింగ్స్గా చాలా సన్నగా ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. చూడండి ఎంత సన్నగా ఉన్నాయో ఆనియన్స్. సో చాలా ఫాస్ట్గా ఒక ఐ బ్లింక్ టైంలో ఒక ఆనియన్ అనేది స్లైస్ అయిపోయింది అనమాట. తర్వాత అయితే ఇక్కడ చూడండి నేను మీకు ఆనియన్ని 2 హాఫ్స్గా కట్ చేసేసి తర్వాత మన హాఫ్ రింగ్స్ కట్ చేస్తాం కదా, ఆ విధంగా కట్ చేయడానికి ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ రెండింటిని కలిపి ఇది చూడండి ఇక్కడ నేను ఎలా అయితే లోపల పెట్టానో అదే విధంగా పెట్టుకొని మిగిలిన ఆనియన్స్ని కూడా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని దీని మీద మనం ప్రెస్ చేసేది ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగా వేసి కొంచెం లైట్గా ప్రెషర్ ఇస్తే చాలన్నమాట. ఇక్కడ మన ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి. 2 ఆనియన్స్ని ఫటాఫట్గా కట్ చేసేసాం. ఒకసారి రిమూవ్ చేసి లోపల ఉన్న ఆనియన్స్ ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఎంత పలచగా, ఎంత సన్నగా, ఎంత బాగా జస్ట్ ఒక ఐ బ్లింక్ చేసే టైంలో మనం ఈ ఆనియన్స్ అన్నింటి ఫటాఫట్గా చాప్ చేసేసుకున్నాం. బ్లేడ్ అయితే చాలా షార్ప్గా ఉందండి. దీంట్లోంచి ఆనియన్స్ తీసేటప్పుడు నాకైతే హ్యాండ్ కూడా లైట్గా ఫింగర్ కట్ అయ్యింది. ఇప్పుడు చూడండి నేను స్లైసింగ్ చేయడం చూపిస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని ఒక 4 పార్ట్స్గా కట్ చేసేసుకొని ఆ 4 పార్ట్స్ అంటే ఒక ఆనియన్ని 4 పార్ట్స్గా కట్ చేసుకొని ఈ విధంగా ఎన్ని ఆనియన్స్ అయితే మనం చాప్ చేయాలనుకుంటున్నామో అన్ని ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసేసి ఓన్లీ పల్సెస్ లెక్కన మాత్రమే దీన్ని మనం చాప్ చేయాలండి, లేకపోతే మరీ ఫైన్గా పేస్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు ఏ సైజ్కి కావాలో ఆ సైజ్ని మీరు జాగ్రత్తగా గమనించుకొని ఊరికి ఒక పల్స్ ఇచ్చేసి ఆపేసి చాలు. ఇంకా ఎక్కువగా పల్స్ ఇచ్చేస్తే మరీ మెత్తగా అయిపోతే నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువగానే తిప్పేశాను, కొంచెం బాగా ఫైన్గా అయినాయి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా ఫైన్గా అయినాయి. ఇట్లా ఫైన్గా అయితే మనం గ్రేవీ కర్రీస్కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. దీన్ని మనం చాప్ చేయాలంటే నార్మల్గా చాప్ చేయాలంటే హ్యాండ్తో మినిమం 20 మినిట్స్ పడుతుంది. అదే ఈ స్లైసర్ జస్ట్ 1 మినిట్లో చేసేసింది. ఇక్కడ చూడండి ఒక్క పల్స్, ఇక్కడ మనకి పల్సెస్ లేకపోతే నార్మల్గా మనం మిక్సీ గ్రైండ్ చేసుకుని అంతా ఉంటాయన్నమాట. ఇక్కడ నేనైతే టమాటోస్ని కూడా యాడ్ చేసి చూడండి ఒక పల్స్ అయిపోయింది, నేను ఇచ్చేసాను. జస్ట్ అలానే ఇలా అనేసరికి మన టమాటాలు అయితే మెత్తగా ఫైన్గా చాప్ అయిపోయి రెడీ అయిపోయినాయి అనమాట. సో చాలా యూస్ఫుల్. మీరు ఎప్పుడైనా సరే దీన్ని లోపల ఉన్నది రిమూవ్ చేసేటప్పుడు ముందు బ్లేడ్ తీసి తర్వాత వీటిని అయితే టచ్ చేయండి. హ్యాండ్ అయితే చాలా ఫాస్ట్గా కట్ అయిపోతుంది. సో ఇదైతే చాలా ఫ్లెక్సిబుల్గా ఉందన్నమాట. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.